Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. Welcome to Answer Writing Practice with Previous Year Questions. మనం ఈ పర్టికులర్ సిరీస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 days అయింది సార్. సో కొంచెం స్లో రెస్పాన్స్ వచ్చినప్పటికీ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ వీడియోస్. ఎందుకంటే చాలామంది నాలెడ్జ్ ఉంది అనుకుంటారు కానీ పేపర్ మీద పెట్టి ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళ ఆన్సర్ రాయగలుగుతున్నారా లేదా అనే సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్స్ రాయడం అంటే కంటెంట్లో డెప్త్ ఉండాలి, ఎనాలిటికల్ ఎబిలిటీ ఉండాలి, ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఉండాలి. ఇవి ఉంటేనే మనం మెయిన్స్లో ఆన్సర్ రాయగలుగుతాం. సరే, వీటిలో మనం యావరేజ్ ఆన్సర్ రాసినా ఓకే, కానీ ఆ ఎఫెక్టివ్ యావరేజ్ ఆన్సర్ కూడా కరెక్ట్ స్టిప్యులేటెడ్ సెగ్మెంట్లో మనం రాయాల్సి ఉంటుంది. అట్లా మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. జిఎస్ పేపర్ 1 2025 పేపర్ని తీసుకొని మనం ఈ పర్టికులర్ ఆన్సర్ని రాస్తూ ఉన్నాం. దాంట్లో 2025లో యూపీఎస్సి 2025లో వచ్చింది సార్ ఈ క్వశ్చన్. జిఎస్ పేపర్ 1 10 మార్కర్ క్వశ్చన్, అంటే 150 వర్డ్లో మనం అప్రాక్సిమేట్లీ ఈ పర్టికులర్ కంటెంట్ని రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఇంట్రడక్షన్ ఏం రాయాలి, బాడీ ఏం రాయాలి, కంక్లూజన్ ఏం రాయాలి అని నేను ఫస్ట్ డే స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్లో చెప్పున్నా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ వీడియో చూసి కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్ విత్ us. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేషన్. సింపుల్గా సోలార్ ఎనర్జీ అనేది ఇక్కడ కీవర్డ్. దాని యొక్క ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వమంటున్నారు. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో సోలార్ ఎనర్జీ అనేది కీవర్డ్ కాబట్టి మనం ఇంట్రడక్షన్ కూడా సోలార్ ఎనర్జీ అనే సెగ్మెంట్ మీద మనం రాయాల్సి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ అని నేను రాస్తున్నా సార్, మీరు ఇంట్రడక్షన్ అని ఎగ్జామ్లో రాయొద్దు, నేను మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తా ఉన్నా. ఇండియా బీయింగ్ ఏ tropical country with more than 300 sunny days has turned solar energy into a cornerstone of its sustainable growth path. అంటే ఇండియా ట్రాపికల్ కంట్రీ కాబట్టి మోర్ దెన్ 300 డేస్ మనకు సన్నీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ సోలార్ ఎనర్జీని ఒక కార్నర్ స్టోన్గా భావించి ఎక్కువ ఎంఫసిస్ ఈ సోలార్ ఎనర్జీకి ఇస్తా ఉన్నారని చెప్పి మనం రాస్తూ ఉన్నాం. మన సస్టైనబుల్ గ్రోత్ యొక్క పాత్లో ఈ సోలార్ ఎనర్జీకి పెద్దపీఠం వేసాము అని చెప్పి పర్టికులర్ ఆన్సర్ని రాస్తా ఉన్నాం. వేర్ ఇట్ అడ్రెసెస్ climate concerns while powering economic resilience. సో ఇది మనకు ఆ క్లైమేట్ కన్సర్న్స్ని ఫోకస్ చేయడంతో పాటు ఎకనామిక్ రెసిలియన్స్ని కూడా తీసుకొని వస్తుందని చెప్పి మనం ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్లో రాస్తా ఉన్నాం. అలైన్డ్ విత్ National Solar Mission, aligned with National Solar Mission and India's net zero targets. అంటే ఈ సోలార్ ఎనర్జీ మనకు ఆ నెట్ జీరో ఏదైతే 2070లో మనం ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉందో వాటిని అలైన్ చేస్తూ ఉండడం జరుగుతుంది. సో సోలార్ ఎనర్జీ ఇంటూ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇట్ సస్టైనబుల్ గ్రోత్ పార్ట్, క్లైమేట్ కన్సర్న్స్ అండ్ ఎకనామిక్ రెసిలియన్స్, నేషనల్ సోలార్ మిషన్ అండ్ నెట్ జీరో టార్గెట్స్. ఇవి ఇక్కడ ఉన్న కీవర్డ్స్ని మనం హైలైట్ చేసుకున్నాం. బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఏం రాస్తాం సార్? రెండు అడిగిండు వాడు, ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేషన్. సో సపరేట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు, రెండు క్లబ్ హెడ్డింగ్ పెట్టుకొని మనం ఆన్సర్ని రాయొచ్చు. బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఫస్ట్ నేనైతే సపరేట్ హెడ్డింగ్ పెట్టి రాస్తా ఉన్నా సార్. ఎకలాజికల్ బెనిఫిట్స్ గురించి రాస్తే దాంట్లో ఫస్ట్ డైమెన్షన్ ఏం రాస్తాను సార్? రిడక్షన్ ఇన్ కార్బన్ ఎమిషన్స్. మనకి ఏవైతే కార్బన్ ఎమిషన్స్ చేయాలి అనుకుంటున్నామో వాటిని రెడ్యూస్ చేయొచ్చు, అదొక ఎకలాజికల్ బెనిఫిట్ ఉంది సార్ ఈ పర్టికులర్ కాంపోనెంట్లో. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయొచ్చు అని రాయొచ్చు. థర్డ్ వన్
ఇంప్రూవ్డ్ ఎయిర్ క్వాలిటీ, ఏదైతే ఎయిర్ పొల్యూషన్ అవుతూ ఉంటుందో కోల్ యూసేజ్ వల్ల, అది డైరెక్ట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో యూజ్ చేస్తారా లేకపోతే వెహికులర్ సెగ్మెంట్స్ లో యూజ్ చేస్తారా, దానివల్ల ఎయిర్ క్వాలిటీ ఏదైతే డిటారియేట్ అవుతుందో ఆ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ecosystem and biodiversity protection. Next, climate adaptation in remote areas. Climate adaptation in remote areas. So ఈ 5 మనకి ఎకలాజికల్ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీటిని ఎలాబరేట్ చేస్తూ వాటి ఎగ్జాంపుల్స్ ఆర్ ఎక్కడన్నా కేస్ స్టడీస్ ఉంటే ఆ కేస్ స్టడీస్ కూడా మీరు కన్స్ట్రక్ట్ చేస్తూ ఆన్సర్ని రాయొచ్చు. నెక్స్ట్, ఎకనామిక్ బెనిఫిట్స్ తీసుకుంటే ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ట్రేడ్ బ్యాలెన్స్ జరుగుతుంది సార్. అంటే మనం ఇంకా ఆ కోల్ మీద, మిడిల్ ఈస్ట్ మీద, వేరే కంట్రీస్ మీద ఈ ఎనర్జీ కోసం రిలే అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు ఆ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది మనకి మేనేజ్ అవుతుంది. సెకండ్, దీనివల్ల జాబ్ క్రియేషన్ సార్. గ్రీన్ టెక్నాలజీస్ వల్ల ఇండియాలో అప్రాక్సిమేట్లీ 33 లక్షల జాబుల నుంచి 50 లక్షల జాబులు క్రియేట్ అయినాయి సార్ లాస్ట్ 10 yearsలో. రూరల్ ఇండియాలో, అర్బన్ రీజియన్లో, ప్రతి దాంట్లో. ఎందుకంటే ఆ గ్రీన్ టెక్నాలజీస్ వల్ల మెయింటెనెన్స్ అని, ఇన్స్టాలేషన్ అని, రిపేర్ అని, R&D అని, అట్లా మొత్తం ఒక 50 లక్షల సెగ్మెంట్స్ గ్రీన్ టెక్నాలజీస్ త్రూనే వచ్చినాయి. సో ఇంకా కూడా మనం ఇంకొక 50 లక్షల జాబ్ క్రియేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం గ్రీన్ టెక్నాలజీ త్రూ. నెక్స్ట్, ఎఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క స్టేట్ అకార్డింగ్లీ ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని పెంచుతూ ఉంది. ఆ ఎఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ అనేది రావడం జరుగుతుంది. రూరల్ ఎంపవర్మెంట్, ఇక్కడ మీరు పిఎం కుసుమ్ గురించి రాయొచ్చు. ఏదైతే సోలార్ ప్యానెల్స్ యూజ్ చేస్తారో ఆ పర్టికులర్ అగ్రికల్చర్ సెగ్మెంట్లో. ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ అనేది పెరుగుతుంది. సో దట్ మనము బయట నుంచి వచ్చే సోలార్ ప్యానెల్స్ మీద కానీ, చైనా మీద కానీ, యుఎస్ మీద కానీ, యూకే మీద కానీ మనం రిలే అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా కాంపిటీటివ్నెస్ పెరిగి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పెట్టింది సార్ గవర్నమెంట్. దాని సెగ్మెంట్లో మనకి బెనిఫిట్ రావడం అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా అవ్వడం జరుగుతుంది. దాంతో గ్రీన్ జాబ్స్ కూడా జనరేట్ అవుతాయి. క్లియర్? ఇట్లా మనం అట్లీస్ట్ ఒక 5 ఎకలాజికల్ బెనిఫిట్స్, 5 ఎకనామిక్ బెనిఫిట్స్ రాయడం వల్ల ఆ పర్టికులర్ ఆన్సర్కి ఆ ఎక్స్ట్రా డైమెన్షన్ అనేది వస్తుంది. కంక్లూజన్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా రాయాల్సి ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్న వర్డ్ వాడొచ్చు, లేకపోతే ఇంక్లూజివిటీ అనే వర్డ్ వాడొచ్చు, లేకపోతే ఎనర్జీ క్రైసిస్ అనే వర్డ్ని వాడుతూ ఆ కీవర్డ్స్ మీద ఈ కంక్లూజన్ని రాయాల్సి ఉంటుంది. కంక్లూజన్, ఇఫ్ యూ సీ, solar energy offers India a dual dividend, that is ecological sustainability and economic strength. మనం ఏదైతే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాస్తున్నామో దాన్ని ప్రిసైజ్ చేసి ఒక లైన్లో రాస్తా ఉన్నాం. విత్ ఇన్నోవేషన్, డీసెంట్రలైజ్డ్ అడాప్షన్ అండ్ రోబస్ట్ పాలసీ సపోర్ట్, ఇండియా can emerge as a global leader in clean energy and green growth. ఇట్లా మనం కంక్లూజన్ చేయాల్సి ఉంటుంది. ఎకలాజికల్ సస్టైనబిలిటీ అండ్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటుంది. మనం దీంట్లో ఇన్నోవేషన్ని, డీసెంట్రలైజ్డ్ అడాప్షన్ని తీసుకొని వచ్చి రోబస్ట్ పాలసీ సపోర్ట్ ఒకవేళ ఉంటే ఇండియా ఒక గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ గ్రోత్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్ 5లో ఇండియా ఈ పర్టికులర్ గ్రీన్ ఎనర్జీలో ఉంది. ఇలా మీరు కంక్లూడ్ చేయడం వల్ల ఒక ఆప్టిమిస్టిక్ అప్రోచ్ అనేది
ఎగ్జామినర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఎవ్రీడే మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తీసుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని చేద్దాం. ఒకవేళ ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలనుకుంటే యూ కెన్ విజిట్ టు ఏకమైస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ద ఇన్స్టిట్యూట్. We would be available for you in all care and support. Subscribe to Ekamais Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.